పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సంక్రాంతి పండుగ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అప్పలనాయుడు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఊర్లకు వెళ్లేవారు ఇంట్లో బంగారు నగదు ఉంచొద్దన్నారు. జూదం పేకాటలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు వారి హెచ్చరిక. సంక్రాంతి పండుగ సందర్భముగా ఎవరైనా మీ ఊర్లకు వెళితే మీ యొక్క బంగారు ఆభరణములు విలువైన వస్తువులు కూర్చి తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. దొంగలు ఒంటరి మహిళలను పెద్దవాళ్లను టార్గెట్ చేసుకొని మెడలో ఉన్న బంగారు ఆభరణములు దొంగిలించే ప్రయత్నం చేస్తారు కనుక తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. పేకాటలు, కోడి పందాలు, ఇతర అసంఘిక కార్యకలాపాలు నిషేధము కనుక సంక్రాంతి పండుగ సమయంలో ఎవరైనా పై చర్యలకు పాల్పడితే పోలీసు వారి చట్టపరమైన చర్యలు ఉంటాయి. సంక్రాంతి పండుగ సందర్భముగా మార్కెట్లో అధిక జనంలో దొంగతనం చేసేవారు, స్నాచర్స్, దోపిడీ చేసేవారు ఉంటారు కనుక చుట్టుపక్కల గమనించవలసిన అవసరం ఉన్నది. మీరు పండుగకు మీ యొక్క సొంత ఊర్లకు వెళ్తే క్రమంలో పోలీసు వారికి మరియు మీ పక్కింటి వాళ్లకు ఇరుగు ప్రజలకు సాలు పట్టణ పోలీసుల సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే ఈ సంక్రాంతి పండుగ మనకి రద్దీ దృష్ట్యా కొన్ని పట్టణ పోలీసు తరఫున కొన్ని సూచనలు ఇచ్చారు. దానిలో భాగంగా ఎవరైతే పట్టణాన్ని విడిచి బయట ప్రాంతాలకు వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా తమ ఇంట్లకు తాళాలు ఖచ్చితంగా వేసుకొని బంగారాభరణాలు ఇంట్లో లేకుండా తమతో పాటు తీసుకెళ్తే చాలా మంచిది. ఇళ్లలో ఇంటికి తాళం వేసిన విషయం పక్కింటి వాళ్ళకు కూడా తెలియజేస్తూ మాకు కూడా తెలియజేస్తే ఏదైనా బీట్ అనేది నడిచి అక్కడ మన గస్తీ తిరిగేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పండుగ దృష్ట్యా ఎటువంటి కోడి పందాలు కానీ జోదం ప్యాకెట్ కానీ చేయకూడదు. చేసినట్లయితే వారిపై చట్టరీత్యమైన కఠిన చర్య తీసుకోబడతాయి. ఏదైతే బహిరంగ మద్యపానం, నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వాహనాల్లో శోధించినట్లయితే వాళ్ళపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడతాయి. అటువంటి వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా శాంతి భద్రతలు విఘాతం కలిగించే చర్యలు పాల్పడినట్లయితే వాళ్ళపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరూ దీన్ని ఖచ్చితంగా గమనించి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా తమ వాహనాలను కూడా సక్రమంగా ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర వాళ్ళు సూచించిన లేదా పోలీసు వారు సూచించిన ప్రదేశాల్లో మాత్రం పార్కింగ్ చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అతిక్రమించిన వారికి కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.